వక్ఫ్ సంబంధించి అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీపై అసౌ చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు అలాగే చికోటి ప్రవీణ్ ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. చికోటి ప్రవీణ్ గారు, మొన్న అసౌద్దీన్ మాట్లాడుతూ దేశానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ చాలా డేంజర్, ఎంత డేంజర్ అంటే మోడీ యోగి ఉన్నన్ని రోజులు దేశానికి పెద్ద ప్రమాదకారులు అన్నట్టు మాట్లాడు. ఎట్లా చూస్తారు అసాద్ వ్యాఖ్యలు? అసలు దేశానికే ప్రమాదం ఎంఐఎం పార్టీ, దేశానికి ప్రమాదం అసదుద్దీన్ ఓవైసీ, దేశానికి ప్రమాదం అక్బరుద్దీన్ ఓవైసీ. సిగ్గు లేకుండా హేట్ స్పీచ్లు ఇచ్చిన అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలలో హిందువులనే ఖతం చేస్తామని చెప్పిన వాడు అక్బరుద్దీన్ ఓవైసీ. మరి వాడు ప్రమాదమా దేశానికి, ఆర్ఎస్ఎస్? ఇలా దేశం సురక్షితంగా ఉంది, ముఖ్యంగా హిందువులు సురక్షితంగా ఉన్నారంటే ఇలా ఆర్ఎస్ఎస్ పుర్యాన్ని వాడు దాన్ని తట్టుకోలేక వాళ్ళకి ఎంతసేపు హిందువులపై ఏడుపు, బీజేపీ పార్టీపై ఏడుపు, ఏదో రకంగా ఈ విషయాన్ని కక్కుతూనే ఉంటారు బయటికి. ఇలా ప్రమాదం వీళ్ళు ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలని ఎంతమందిని వీళ్ళ అండర్లా వీళ్ళు మేపుతున్నారని అడుగుతున్నా. బంగ్లాదేశ్లో ఉగ్రవాదులు కూడా వీళ్ళ కిందనే పనిచేస్తున్నారని మాకు వచ్చిన సమాచారం. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు, స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారు, ఏ సెల్స్ ఉన్నా వాడు ముస్లిం అయితే చాలు, వాడు భారతదేశానికి ప్రమాదమా, హిందుత్వానికి ప్రమాదమా, వాడు మొత్తం దేశద్రోహి అయినా సరే ముస్లిం అయినా ఉంటే, ముస్లిం పేరు ఉంటే. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటారా అసాద్ ఫ్యామిలీకి? అరే అసలు ఉగ్రవాదులతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తే చాలు. ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు చెప్పండి, బంగ్లాదేశ్ వచ్చిన రోహింగ్యాలు. మరి ఇలా సిటీలో ఉన్న పోలీసులనే ఇంటెలిజెన్స్ వ్యవస్థను అడుగుతున్నా. మరి ఎన్నిసార్లు మీరు ప్రతి దేశంలో చొరబాట్లు అనేది కామన్, ఎందుకంటే మన వాళ్ళు కూడా మొన్న చూసాం, అమెరికాకు చొరబాట్లకు వెళ్ళారు, వాళ్ళు తిరిగి తీసుకొచ్చారు. ఆ విధంగా రోహింగ్యాలు వచ్చి ఉంటారు. ఇంకో పక్కంగా కేంద్ర ప్రభుత్వమే కదా మరి బార్డర్ దగ్గర ఉండేది, కేంద్ర బలగాలే కదా, ఏ విధంగా వచ్చి ఉంటారు రోహింగ్యాలు రకరకాల రూట్లు వస్తారు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చొరబాట్లు కామన్ అంటే కొన్ని చొరబాట్లు దేశం దాటి వాళ్ళు తిండి లేకనో పరిస్థితులు బాగాలేకనో పోయి వేరే దేశంలో పొట్టకూటి కోసం వాళ్ళు చొరబాడతారు. వీళ్ళు పొట్టకూటి కోసం చొరబాడతలే, భారతీయుల పొట్టగొట్టనికి చొరబాడుతారు. మరి అసుంటి ఉగ్రశక్తులని వీళ్ళు కొమ్ముగాసే పార్టీ ఎంఐఎం పార్టీ. మరి ఉగ్రవాదులకు ఉన్నప్పుడు మరి ఎంక్వైరీ చేయొచ్చు కదా వాళ్ళ ఫ్యామిలీ మీద? డెఫినెట్గా వీళ్ళు చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రోహింగ్యాలకు రాష్ట్రానికి సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించిన లింక్స్ నేషనల్ గవర్నమెంట్, జాతీయ ప్రభుత్వం. అవును, ఇప్పుడు రెగ్యులర్గా మీరు కార్డన్ సర్చ్ ప్రోగ్రామ్ పెట్టండి. ఉగ్రవాదులు ఇప్పుడు మీరు అంటుర్రు, ఒకడు రోహింగ్యా ఉన్నాడు, వాడికి ఇక్కడ ఆ డమ్మీ కార్డులు అన్ని ఇష్యూ చేసేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఎంసీహెచ్ చేస్తుంది. మరి దాన్ని ఎవరు అరగట్టాలి? రాష్ట్ర ప్రభుత్వమే కదా అరగట్టాలి. రాష్ట్ర ప్రభుత్వము రెగ్యులర్గా సర్చ్లు చేయాలి, కార్డన్ సర్చ్ చేయాలి, ఏమేమి జరుగుతున్నాయి. మొన్న జరగాలి, ముత్యాలమ్మ గుడి కాడ ఏమైంది, వచ్చి దాడి చేసిండు. వాడు ఇంకా 100 మంది పైన లాడ్జ్లా మోటివేషనల్ స్పీచ్లు అని చెప్పి ఒకటే వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. మోటివేషనల్ స్పీచ్లు గాడబోయి లాడ్జ్లు అయితే ఒకవేళ లాడ్జ్లైనాయి ఒకటే వర్గం చెందిన వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. మోటివేషనల్ స్పీచెస్ క్లాసెస్ అంటే చాలా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉండాలి. మరి ఒకటే వర్గం ఎందుకుంది? ఆ 140 మందిని మరి కాల్ చేయించి పంపించేసారు. మరి 140 మందిని అసలు మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలే? ఎంక్వైరీ చేయాలి కదా, చేయాలి కదా. ఫోన్ పోయి ఉంటుంది ఈ నుంచి, దారుసలాం నుంచి వీళ్ళకి ఫోన్ పోయి ఉంటుంది. సెకండ్, ఆ 140 మంది 3 రోజుల నుంచి ఉంటే మరి నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? రాష్ట్ర నిఘా సంస్థలు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మరి దాడి జరిగినాక అందరిని టకటక పంపిరు. మరి వాళ్ళ ఐడీలు ఏంది, వాళ్ళ కథ ఏంది, వీళ్ళ ఏంది అనేది తెలియదు. అచ్చి ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటివరకు మీరు మీడియాలో ఉన్నారు కదా, అమ్మవారి గుడిలో దాడి చేసినోడు ఎక్కడున్నాడు వాడు తెలుసా మీకు? నాకైతే ఐడియా లేదు. జైలుండా, బయట ఉండా, హాస్పిటల్ ఉండా, ఏడున్నారని అడుగుతున్నాం మిమ్మల్ని. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరికి ఐడియా లేదు. అంటే కొమ్ము కాస్తురు. ఎవరు వీళ్ళకి కొమ్ము కాస్తురు? ఎంఐఎం పార్టీ కొమ్ము కాస్తుంది వీళ్ళకి, వేరే పార్టీ లేదు. హిందువులకు ఏది జరిగినా, హిందువులపై ఎట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నిటికీ కొమ్ము కాసే పార్టీ ఎంఐఎం పార్టీ. మరొక పక్క వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అవి మా తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి భూములు, వక్ఫ్ భూములు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, బీజేపీ బలవంతంగా గుంజుకోవాలని చూస్తుంది. వక్ఫ్ బిల్లు కూడా పాస్ అయితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇస్తుంది. అలా కబ్జా రాజకీయాలు చేసేది ఎంఐఎం పార్టీ. వక్ఫ్ బోర్డు అడ్డం పెట్టుకొని 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు హిందూ దేవాలయాలు, హిందువుల భూములు ఎన్నో కూడా లాక్కున్నారు.
సో అవన్నీ సవరించాలి కదా, అన్ని డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా, ప్రతిదానికి ఉంటుంది కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందనేది. కనిపించినల్లో భూమి మాదే అంటే రేపు హిందువులు ఎడ బతకాలి, పోయి వేరే దేశాల్లో పోయి దల్దాల్చుకోవాలి. ఇంత పెద్ద భారతదేశం ఉన్నాక, మా దేశం ఉన్నాక. ఇంకొకటి చెప్తున్నాడు, ఏ విధంగా వక్ఫ్ బోర్డులో హిందువులను వేస్తారు అదే విధంగా టీటీడీ బోర్డులో మరి మా ముస్లింలను ఎందుకు చేర్చారు అనేది ఆయన ఒక వాదన. అందులో అర్థం ఉందా అదేమన్నా వాదన? టీటీడీలో ముస్లిమ్స్ ఎందుకుంటారు, టీటీడీలో ముస్లిమ్స్ ఎందుకుంటారు? ఉండనే ఉండరు. వేరే పరాయి మతం అనేది ఒకటి ఉండొద్దు. మా వెంకటేశ్వర్ మారండి, హిందువుల లెక్క మారితే మరి అప్పుడు మాట్లాడదాం. శ్రీరామనవమి వస్తుంది, ఆంక్షలు విధిస్తారు ప్రతి సంవత్సరం. ఈసారి కూడా పోలీసులు ఒకవేళ ర్యాలీలకు సంబంధించి ఆంక్షలు విధిస్తే మీరు ఏం చేయబోతున్నారు? 100% తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ప్రతి దాన్ని ప్రతిఘటించారంటే పోలీసులను కొడతారా? పోలీసులను కాదు, డెఫినెట్గా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పని అయిపోయింది, ఆల్రెడీ హిందువుల దృష్టిలో కాంగ్రెస్ ఏందో తెలిసింది. సిగ్గు లేకుండా ఇవాళ ఇఫ్తార్ విందులని ఆ విందులని టోపీలు పెట్టుకొని ఉరుకుతారు. అంటే హిందువుల పండగకి ఏమి ఉండదు, వీళ్ళకి సోయి ఉండదు హిందువుల పండగకి. ఆ ముస్లింల పండగకి ఆ 7 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మొన్న సిగ్గు లేకుండా ఒక జియో తీసారు. ఏమని జియో తీసారు? నెల రోజులు వీళ్ళ రంజాన్ టైంలో అన్నీ ఓపెన్ చేయొచ్చు అని చేసారు. మరి అదే మా వినాయక చవితి ఉత్సవాలప్పుడు ప్రాబ్లమే, అమ్మవారి ఉత్సవాలప్పుడు ప్రాబ్లమే. దునియా ఆంక్షలు, పర్మిషన్లు ఇయ్యరు, సౌండ్ పెట్టొద్దంటాడు, భజన చేయొద్దంటాడు, పూజ చేయొద్దంటాడు. ఏమో చూడండి, అందుకే శ్రీరామనవమి డెఫినెట్గా వస్తాయి ప్రాబ్లమ్స్. ఎట్లా చేస్తారు? వీళ్ళ పక్షపాతం ధోరణి గమనిస్తున్నారు, ఇలా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో ఆల్రెడీ ఇప్పుడు మొన్న చూస్తున్నారు ఎట్లయితున్నాయో, రిజల్ట్స్ ఎట్లున్నాయో, ప్రజలలో వీళ్ళ పాలన ఎట్లుందో, ప్రజలు ఎట్లా తిడుతున్నారో కనబడుతుంది. హిందువుల ఆగ్రహానికి గురైతే మాత్రం ఏ ప్రభుత్వాలు ఆగే సునామే. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు ఎంఐఎం అంటేనే ఒకవైపు దేశానికి ప్రమాదం, ఎంఐఎం నేతలే కూడా దేశానికి చాలా డేంజర్, వాళ్ళే పెద్ద ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నాయంటూనే వచ్చేటువంటి శ్రీరామనవమికి మాత్రం ఒకవేళ ఆంక్షలు విధిస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. వాటిని ప్రతిఘటించి హిందువులు ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగని అని చెప్తూనే మరొక వక్ఫ్ ప్రాపర్టీలకు సంబంధించి తమ భూములే లాక్కున్నారు, అదేమన్నా వాళ్ళ తాతలు భూములా అని చెప్పి కూడా చికోటి ప్రవీణ్ ప్రశ్నిస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.